Step into Value Zone. Value Zone. Hypermart. Button cheru. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ మీ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో ఇవాళ మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో జనవరి 12న హనుమాన్ అని చెప్పి ఒక మూవీ పాన్ వరల్డ్ లో రిలీజ్ కాబోతోంది. సో ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ అమృత, అదేవిధంగా ప్రొడ్యూసర్ మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరిన్ని విషయాలు వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బోత్ ఆఫ్ యూ, ఎలా ఉన్నారు? హాయ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది, ఐ మీన్ టీజర్ కి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ఆఫ్ ది టీజర్ ని? టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ ది సక్సెస్ మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడైతే. అంటే ఆ రెస్పాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. అంటే we were అంటే I think whole this movie journey itself was all unexpected things, good unexpected things are happening. Yes. Like అంటే మనం షూట్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగు మూవీగా స్టార్ట్ చేసి ఇప్పుడు దే ఆర్ ఓపెన్ టు ఆల్ అదర్ లాంగ్వేజెస్, అది ఒకటి జరిగింది. అండ్ తర్వాత టీజర్ కి వచ్చిన రెస్పాన్స్, ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ is opening to larger audience, and we are so happy for their response. Yeah. So we're excited on Jan 12th for everyone's movies response. అవును, సంక్రాంతికి చాలా సినిమా రిలీజ్ అవుతున్నాయి, కానీ హనుమాన్ కు ఉన్నటువంటి రెస్పాన్స్ అయితే అమేజింగ్ అనే చెప్పాలి. సో చైతన్య రెడ్డి గారు, సో మ్యామ్, సో హనుమాన్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? హనుమాన్ ఇనీషియల్ గా నిరంజన్ గారు ప్రొడ్యూసర్. సో నిరంజన్ గారు అప్రోచ్డ్ ప్రశాంత్ వర్మ ఫర్ మూవీ ఆఫ్టర్ వి వాచ్ జాంబీ రెడ్డి. చూసిన తర్వాత బాగా అనిపించింది, మూవీ తీస్తే ఇలాంటి డైరెక్టర్ తో మనం బాగుంటది అన్న ఆలోచనతో ప్రశాంత్ గారిని అప్రోచ్ అయినప్పుడు హీఈస్ ఆల్సో ఓపెన్. సో మాకు మంచి విజన్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలని చూస్తున్నాము, దిస్ ఈజ్ మై విజన్ అనేసి ప్రశాంత్ గారు చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు నిరంజన్ ఇస్ సో ఎక్సైటెడ్ అండ్ వీ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్. వీ స్టార్టెడ్ యాజ్ ఎ తెలుగు ఫిలిం. అవును, సో ఇనిషియల్ డిస్కషన్స్ వర్ ఓన్లీ తెలుగులో మాత్రమే చేద్దామని అనుకున్నాము. తర్వాత స్టోరీ బిల్డ్ అవుతున్న కొద్ది, ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు అండ్ మళ్ళీ టీమ్ అందరితో ఇంటరాక్షన్స్ అవుతున్నప్పుడు ఎవర్ ఆల్ కమింగ్ ఇన్ టు ద టీమ్ అండ్ స్టోరీ చాలా ఇంప్రూవైజేషన్స్ చాలా బాగా జరుగుతున్నప్పుడు ఇది ఎందుకు ఓన్లీ తెలుగులోనే చేయాలి, హనుమాన్ ఇస్ ఎ వరల్డ్ వైడ్ కంటెంట్, ఇండియా కంటెంట్, ఎవ్రీబడి నోస్ హనుమాన్. అందరికి, ఇండియా మొత్తం అందరికి హనుమాన్ తెలుసు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి హనుమాన్ అనేది ఒక నమ్మకం, ధైర్యం. సో అలా ఉన్నప్పుడు ఎందుకు ఓన్లీ తెలుగులోనే చేయాలి, అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుంది అనే డిస్కషన్స్ అయినా కూడా సరే ఓకే, బికాస్ మనం లార్జర్ ఆడియన్స్ కి తీసుకెళ్తున్నప్పుడు వీవర్ ఓకే. సో అలా పాన్ ఇండియా అని అనుకున్నాం. సో టైటిల్స్, ఫస్ట్ ఇనిషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఓన్లీ పాన్ ఇండియా అనే చేసాము, దెన్ ఇఫ్ యూ సీ ఎవ్రీవేర్. దెన్ లైక్ ఫర్దర్ ఇంటరాక్షన్స్ లైక్ వెన్ వీ స్టార్టెడ్ ద షూట్ అండ్ ఇంకా ఆ స్క్రిప్ట్ ఇంప్రూవైజేషన్స్ అవుతున్నా కొద్దీ వి రిలీజ్ ద ఇనిషియల్ ప్రమోషనల్ మెటీరియల్, టీజర్ రిలీజ్ చేసినప్పుడు వి గాట్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ త్రూ అవుట్ ది వరల్డ్. సో అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా హనుమాన్, లైక్ వీ డోంట్ నో దట్ త్రూ అవుట్ ది వరల్డ్ దెర్ ఆర్ హనుమాన్ ఫ్యాన్స్ బక్స్ ఎట్ దట్ టైమ్. అలాంటి టైంలో వరల్డ్ నుంచి రికగ్నైజేషన్ రావడము, బిజినెస్ గురించి ఎంక్వైరీస్ రావడము. అండ్ ఇంకొకటి లేటెస్ట్ న్యూస్ ఒకటి నడుస్తోంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, దట్ గుంటూరు కారం స్పీడ్ తగ్గింది, హనుమాన్ హవా పెరిగింది అని చెప్పి న్యూస్ వస్తుంది. ఇఫ్ దట్స్ రియలీ ట్రూ, every audience is wanted to watch Hanuman. We really feel that as a privilege and we give that honor to Hanuman only. But I don't know how, everybody is creating it. Like behind the facts, I don't know. If that's really true, prati okkaru Hanuman chudali anukunte, that's Hanuman's grace. There is nothing we can do, like ma చేతిలో ఏం లేదు, అది హనుమంతుడికి మాత్రమే వదిలేస్తున్నాం. గొప్పతనం కానీ ఆ క్రెడిట్, ఎవ్రీథింగ్ వి లీవ్ ఇట్ టు హనుమాన్. సూపర్. సో అమృత గారు, సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ తేజ సజ్జత గారు యాక్ట్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, ఎందుకంటే హీస్ ఎ చైల్డ్ యాక్టర్ ఆల్సో, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఆల్సో, అండ్ హీస్ ఆల్సో డన్ అ మూవీ విత్ ప్రశాంత్ గారు ఆల్సో, అండ్ ఇట్ వాస్ నైస్. ఐ థింక్ ద ఎంటైర్ జర్నీ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ all of them, not just Teja, with everybody. I think I had combination scenes with everybody in the movie. Okay. With Varu garu, Vinay garu, Samudrakani garu. So I think I had an amazing experience with every actor in this movie. Okay. So మీ రోల్ మీనాక్షి కదా, సో మీనాక్షి రోల్ ఎలా ఉండబోతోంది? And she's very matured, she's very smart girl. అయితే తేజ సజ్జ గారు రెండో సెంట్ అందులో
అంతే. సో In a యు ఆర్ sense, మెచ్యూర్డ్ దెన్. yeah, correct. So that kind of balances కదా. అంటే ఈ అమ్మాయి షీ కమ్స్ బ్యాక్ టు హర్ ఊరు. అంజనాద్రి అన్నది ఒక ఫ్యాంటసీ ఊరు అన్నమాట, విచ్ ప్రశాంత్ గారు క్రియేటెడ్ దిస్ ఊరు. సో ఈ అమ్మాయి ఒక చదివి వచ్చింది ఈ ఊరికి, అండ్ షీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద ప్లేస్. సో అలాగా ఈ మూవీలో ఎలా హౌ షీఈస్ గెటింగ్ త్రూ హనుమంతు, ఆ తర్వాత ఎక్కడ ఎలా జరిగిపోతుంది అన్నది క్యారెక్టర్. ఓకే. సో ప్రశాంత్ వర్మ గారు కథ మీకు ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడు అండ్ మీరు షూట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? లైక్ సేమ్ అనిపించిందా, లేకపోతే ఇంకా థ్రిల్ గా ఫీల్ అయ్యారా? ఎలా ఫీల్ అయ్యారు? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్తున్నారు సో సినిమా స్టార్ట్ అయింది క్యాజువల్ గా, బట్ అది పాన్ వరల్డ్ తో ముగుస్తుంది. సో కాబట్టి క్యాజువల్ గా మీన్స్ అంటే ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు వి ఆల్ విల్ హ్యావ్ దిస్ థింగ్ యాజ్ అన్ యాక్టర్ కదా. అంటే ఇది ఆడియన్స్ కి ఎంత రీచ్ అవ్వాలి, ఎంత రెస్పాన్స్, అంటే హౌ మచ్ దే లైక్ దిస్ మూవీ ఎలా. బట్ ఫస్ట్ విన్నప్పుడు నాకు obviously I didn't know it would be so 100 times better than what I imagined actually. Yeah, exactly. I want to add that story చెప్పినప్పుడు initial story discussion like only not even one person ఇది story ఇలా అవుతుంది ఇలా అనుకున్నాం, కానీ but when we see it now, his visual things like whatever he's visualizing so far, it's more than 100 times. It's like magical. We are really impressed with the visualization he had in his mind to put on the screen. That's really great. The story will be whenever we tell like the story, it's like it can be wrapped up in 10 minutes also. But the things going around and the visualization he has to put on the screen, అది చాలా ఎక్కువ. యా, సో విజువల్ ట్రీట్ అయితే మాకు రాబోతుందని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. సో మీ రోల్లోకి ఎంటర్ అవడానికి ఎలాంటి ప్రిపరేషన్ మీరు చేశారు? ఇట్స్ నార్మల్. అంటే ఇప్పుడు మన ఒక అమ్మాయి ఎలా హౌ షీ నార్మల్ గానే ఉంటుంది, బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ అ బిగ్ ప్రిపరేషన్. ఐ థింక్ వీ వర్ ఓన్లీ డూయింగ్. ఓకే, థ్యాంక్ యూ. హే బాబు, ఏంటి ఫ్యాన్? అదైతే థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ లవ్లీ గిఫ్ట్. సో మీ పేరు ఎక్కడి నుంచి? కిరణ్, బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. సూపర్, సో క్యూట్. మరి మధ్యలో వచ్చేసారు ఇంటర్వ్యూ మధ్యలో. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో స్వీట్ యాక్చువల్లీ. యు ఆర్ సో లక్కీ దెన్. బెంగళూరు నుంచి మీకు గిఫ్ట్ అయితే రావడం జరిగింది. సో మీకు ఇష్టమా పాండాస్? I love pandas. I actually see a lot of reels and Instagram, a lot of pandas, and actually I have a dog also which look like a panda only. It's fluffy. The Chocho. Thank you. Actually, it reminded me of my dog. Superb then. So yeah, please tell me, ఎంత టైం పట్టింది మీకు రోల్లోకి ఎంటర్ అవడానికి? ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? నేను స్టోరీ విన్నప్పుడు, నేను మీనాక్షి క్యారెక్టర్ చెప్పినప్పుడు, we did a screen test, we did a photo shoot, we did a look test. Appudu when Prashant garu is ఒక్కొక్క డీటెయిల్ ఒక్కొక్క క్యారెక్టర్ లో మీరు చూస్తున్నారు. if it is Teja, if it is mine, if it is వరు గారు, అందరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంది. నాకు లైక్ ముక్కు పుడక గానీ, ఇక్కడ ఒక మోల్ గానీ. సో that was it's adding some beauty to the character. And when ప్రశాంత్ గారు ఇస్ అ పర్సన్ లైక్, ఇప్పుడు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ లిటరలీ ఫీల్ సో గుడ్ వెన్ ఐల్ బి లైక్ ది సీన్ ఇస్ సో గుడ్ అండి, అంటే ఒక్కొక్క సీన్ కూడా చాలా బాగుంది. సో వెన్ ఈ సేయింగ్ దట్ ఇట్ ఐ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ we just do it with all that passion, with that love. Okay, so preparation ani em ledu, but I think dialogue preparation e chaala ekku undi. Oh, super. Ante Telugu meeku ibbandi ayinda maatladaniki? Ante like she is a very quick learner, she picked up so quick. So ardhamayipotundi, మొత్తం చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు. And coming to వరలక్ష్మి గారు, we should talk about her. తను ఏ రోల్ ప్లే చేసినా కూడా అసలు తను ఒక we feel that she is a lucky charm. So whenever ఇనీషియల్ గా స్టోరీ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ కి వరలక్ష్మి గారిని అనుకుంటున్నాము అనేసి డిస్కషన్ వచ్చినప్పుడు, నిరంజన్ లైక్ ఎవ్రీథింగ్ మేము డిస్కస్ చేసుకుంటాం కదా, అనుకుంటున్నారు అంటే అప్పుడే వరలక్ష్మి గారిది వెరీ బిగ్ సక్సెస్ మూవీ రిలీజ్ అయింది. తను వస్తారా, అది సిస్టర్ క్యారెక్టర్ కి చేస్తారా? అంతకుముందు ఆల్రెడీ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ప్రశాంత్ ఇంటరాక్ట్ అవ్వడము, కొన్ని క్యారెక్టర్స్ కి అప్రోచ్ అవ్వడము, తన బిజీ స్కెడ్యూల్ వల్ల తను చేయలేకపోవడం, అలాంటివి ఏవో కొన్ని జరిగాయి. సో చేయగలుగుతారా లేదా, అండ్ తను లక్కీ చామ్ గా ఉంటున్నారు కదా, సో ఏమవుతుంది ఎలా అవుతుంది అనేసి. బట్ వీ వాంటెడ్ టు
అడగడం అయితే జరిగింది. అండ్ దెన్ స్టోరీ నరేషన్ ప్రశాంత్ అదంతా షీఈ్ ఓకే, లైక్ ఐ వాంటెడ్ టు డూ ఇట్, ఇది కొత్తగా ఉంది, డిఫరెంట్ గా చేద్దాము అన్నట్టు. అండ్ మేము ఇమాజిన్ చేసుకున్న అంజమ్మ, స్క్రీన్ మీద కనిపించే అంజమ్మ ఇస్ లైక్ మచ్ బిగ్గర్. షీ పోర్ట్రేడ్ ఇట్ వెరీ. తను ఏ రోల్ అయినా కూడా అలాగే ప్లే yeah, చేస్తారు. yeah, ఈవెన్ yeah. యశోదలో కానీ యాక్చువల్లీ నేను వరు గారు ఫ్రమ్ పోడాపోడి నుంచి నాకు ఐ రియలీ లవ్ హర్ వర్క్. సో పోడాపోడి ఇప్పుడు ఎంత లైక్ దట్ arc of that ట్రాన్స్ఫర్మేషన్. so it's really nice. Like, even when I was doing another movie with Vijay Antony sir, she was doing a show, Romeo Juliet show ani oka these theater అది కూడా I went and saw because I had to do a character, so the team took me. So it was Varu garu, and enta how many different plays she's done. Yeah. And now she's somewhere. So యా, ఆ రోల్ కి తినకంటే ఇంకెవరు చేయలేరు ఎవరు అన్నట్లుగా చేయలేరు. తను పర్ఫామ్ చేస్తారు. Yes, yes. అండ్ కమింగ్ టు బాహుబలిలో రమ్యకృష్ణ గారి లాగా మా హనుమానికి వరలక్ష్మి అంజమ్మ. సూపర్, ప్రొడ్యూసర్ గారు ఒక నేమ్ ఇచ్చేసారు వరలక్ష్మి గారికి, బాహుబలి రమ్యకృష్ణ లాంటి Character. పర్సన్ అని Yes, చెప్పి. yes. సో ఫైన్, కమింగ్ టు ఇందులో విలన్ వచ్చేసి మనకి వినయ్ రాయ్ గారు. సో మా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వానా సినిమా, ఎవరైతే స్టూడెంట్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వానా సినిమా అంటే చాలా చాలా ఇష్టం. అవును. okay. సో అందులో హీరో ఇందులో ఉండడం అనేది చాలా విశేషం అనే చెప్పాలి. And తన రోల్ గురించి ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్. He's He's very such a sweetheart. brilliant- yeah, He's very handsome, as you said. as girls we don't feel shy to say that actually. And he's really such a sweetheart. తనతో ఎప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఈ త్రూ అవుట్ ది పీరియడ్ లో కొత్త మనిషితో మాట్లాడుతున్నట్టు అనిపించదు. అండ్ లైక్ హీ ఓన్స్ ఇట్ ఎవ్రీ వన్, అందరినీ కలుపుకుపోతారు. అండ్ హీ ట్రావెల్డ్ అ లాట్, ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. అండ్ క్యారెక్టర్ కి మేము అనుకున్న హనుమాన్ కి అయితే హనుమాన్ లో ఆ విలన్ క్యారెక్టర్ కి హీ డిడ్ మోర్ దెన్ 100% జస్టిస్. అండ్ హీ పుట్ అప్ ఈవెన్ తెలుగు డబ్బింగ్ తన ఓన్ గా చెప్పారు, అన్ని లాంగ్వేజెస్ డబ్బింగ్ తనే చెప్తున్నారు. సో హీ's doing 100%. He loves the way that is coming out, and he's so good. And I also saw one when he was working, he has his team. So our team andru Telugu raadu actually. He owns them like his, because it's his team. Ante ADs చెప్పగానే he's telling it to everybody, this is the scene, this is what you have to do, this is what you have to do, and he's going And the forward to tell. costumes also for him, it's so heavy. Heavy. And in the hot ఎందుకంటే summers, మేలో కూడా షూటింగ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అంత సమ్మర్ లో అంత వేడికి మేము నార్మల్ గా కాటన్ వేసుకొని కూర్చోలేకపోయినప్పుడు కూడా 4 to 5 kgs వెయిట్ ఉన్న హెవీ సూట్స్ వేసుకొని హీ నెవర్ కంప్లైంట్ త్రూ అవుట్ ద డే. యాక్షన్ సీక్వెన్సెస్ లో అదే కాస్ట్యూమ్ లో ఉండాల్సి వచ్చిన కంప్లైంట్ చేయలేదు. He never wanted to change it, take a break or anything. He did really support us very well. Yeah. With full passion he did. సూపర్. సో కాస్ట్యూమ్స్ గురించి అనగానే ఇప్పుడు మనం పోస్టర్స్ లో చూస్తున్నట్లయితే ఒకటే అటైర్, మన ఇండియన్ ట్రెడిషన్ కి సంబంధించి అటైరే ఉంది. సో ఇప్పుడు సూపర్, ఎప్పుడైతే పవర్స్ వస్తాయో తనకి సూపర్ మ్యాన్ కూడా ఇలాగే ఉంటాడా? Yes. మొత్తం Throughout the movie, అదర్ he కాస్ట్యూమ్స్ carries- ఏమి ఉండవు ఇంకా తనకి. Because You mean Teja? తేజ, that హనుమాన్ పంచకట్టు kind of a thing goes That is out. our tradition. Tradition. Let it be. So- ట్రెడిషన్. ఇంకా అందులోనే Because he's a తను village guy, మ్మ్. he has some other outfits also, but the major thing he carries is this one only. We Okay. have Hanuman's powers now. Why we No. want uniform? As in, like, why we want that dress? So we Yeah. have his power. So Yeah, already so that's why you just use best power has- only. Just Yeah. the power. Hanuman's Super, power is super. more than. ఇంకేమైనా కొన్ని క్లూస్ ఇవ్వచ్చు కదా మాకు? ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, సో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది, బట్ అంబియన్స్ మాత్రం అండ్ ఒక విజువల్ వండర్ అనే మేము చెప్పొచ్చు. ఏది చెప్పాలనుకున్నా అంటే ఇట్స్ ఆఫ్టర్ ఎలా నో అట్లా కాదు, మేము చెప్పాలనుకున్నది చాలా తక్కువ, మీరు స్క్రీన్ మీద చూడబోయేది చాలా ఎక్కువ. Yeah, just అది like how we listen to నెంబర్ the ఆఫ్ script. టైమ్స్ We see something else. యూ సీ సంథింగ్ ఎల్స్. మేము ఏది చెప్పినా ఓకే వీళ్ళు చెప్పారు, వీళ్ళ సినిమా అని చెప్పుకుంటున్నారు అనేది వస్తుంది. అదే మీరు స్క్రీన్ మీద చూసిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీటో సక్సెస్ ఇంటర్వ్యూనో చేయండి, అప్పుడు మీరు చెప్తారు. మేము చెప్పక్కర్లేదు, ఇక్కడ కూర్చుంటాము. Yeah. డెఫినెట్లీ. సో మేము ఇక్కడ కూర్చుంటాము, అప్పుడు మీరు చెప్తారు. మీరు చెప్పడానికి ఎక్కువ ఉంటాయి. మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ చూపించగలుగుతున్నాం అన్న నమ్మకం మాకు వచ్చింది. కానీ అది మీరు చూసి చెప్పినప్పుడు మేము మాటలే కాదు చెప్పింది, మేము చేసి కూడా చూపించాము అన్నది మీరు చెప్పాలి.
అది మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఓకే, మేము ఏది సో వీఆర్ చెప్పినా ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అండ్ Thank you. ఆఫ్టర్ దట్ సక్సెస్ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ చేద్దాం మ్యామ్. Definitely. అండ్ కమింగ్ టు ఈ మూవీలో మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మీరు పాన్ వరల్డ్ హీరోయిన్ అయిపోయినట్లే. సో పాన్ వరల్డ్ Not హీరోయిన్ yet. But yeah, now no, it's already released in other languages too, Yeah. right? So it's that- going to be released. yeah, it's pan India. Yeah, pan India. Yeah, so pan India heroine మీరు. సో Yeah. ఆ వర్డ్ ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? Chala. When you say that only, I feel all blushing. I'll also take some credit. Yeah, అంటే I pan India really- producers wife Chaitanya Reddy garu. Yes, I'm the So, presenter of the movie also. amazing. So actually producers అంటే they give the budget and after that they'll take some rest. They won't take care of much, but మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంతవరకు మీరు వచ్చారు అంటే. సో ఎలా ఉండేది మీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ కేర్ యూస్ టు టేక్? Producer has equal role in the movie like everyone else. Everybody Yeah, without the believes producer, that nothing. everybody nowadays the generation thinks okay they'll just give the money and everyone else take care of it, they don't involve. But choosing the subject మేము కథ అనుకున్నప్పటి నుంచి ఆ స్కేల్ పెంచడం వరకు యునో ప్రొడక్షన్ వైజ్ నిరంజన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. we were not there physically but even షూట్ అవుతున్నప్పుడు మిడ్ నైట్ 2-3 AM వరకు కూడా యుఎస్ లో ఉండి కూడా షూట్ అయిపోయే వరకు ప్రాపర్ గా షూట్ స్టార్ట్ అయిందా, అవుతుందా, అనుకున్నవన్నీ అవుతున్నాయా, ఇంకా మా సైడ్ నుంచి ఏం కావాలి, ఎవ్రీబడి కంఫర్ట్ ఉన్నారా లేరా. ఈవెన్ ఇన్ దిస్ 3 years we have traveled a lot. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇండియాకి ఎక్కువ ట్రావెల్ చేసాం కూడా, ఎందుకంటే వి వాంటెడ్ టు ఆ కంఫర్ట్ రావాలి. ప్రతిదీ ఇప్పుడు మేము అనుకుంటున్న అవుట్పుట్ సో ప్రజలకు మీరు ఇవ్వాలి. యుఎస్ లోనే ఉంటారు? Yeah. ఓ సూపర్. సో అనుకున్న అవుట్పుట్ మేము ఆడియన్స్ కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎవ్రీ ఆస్పెక్ట్ వీ వర్ ఇన్వాల్వ్. లైక్ స్టోరీ బిగినింగ్ నుంచి ఈవెన్ నౌ టిల్ ద ఎండ్ ఆఫ్ ది పోస్ట్ ప్రొడక్షన్ ఆల్సో. ప్రశాంత్ గారు, నిరంజన్ గారు ఇక్కడికి రాలేకపోవడానికి కారణం కూడా అదే. వాళ్ళు అనుకుంటుంది, వాళ్ళు నమ్మింది 100% ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అని. దే డోంట్ నీడ్ క్రెడిట్స్. వాళ్ళు క్రెడిట్స్ కోసం చూడట్లేదు, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని ప్రజలకి చూపించడం వరకే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. మాకు ఈ క్రెడిట్ రావాలి, మేము వచ్చేసి అంత క్రెడిట్ తీసుకోవాలి, మేము ఏదో చేసాము. దే ఆర్ సో హంబుల్డ్. వాళ్ళ ఇద్దరి ఉద్దేశం వర్క్ మాత్రమే. మేము అనుకున్నది చెయ్యాలి, మేము అనుకున్నది అందరికి రీచ్ అవ్వాలి. అంత కష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా ఎవ్రీడే 4 AM వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకొన్ని రోజులు మాత్రమే దగ్గరలో ఉంది మీ సక్సెస్ కి. సో అమృత గారు, లైక్ ఈ మూవీలో తేజ సజ్జా గారితో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ యువర్ షూటింగ్ అంటే ఏమని చెప్తారు? ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్? He's very funny all the time. Is it? Yeah. I think I have so many, but I don't know. Yeah, which one to share tell one or away. two. No, we were shooting in పల్టూరులో షూట్ చేస్తున్నాం అప్పుడు. ఒక బుల్లకాటికి ఏం చెప్తారు, ఎద్దుల బండి. ఎద్దుల బండిలో వీఆర్ ఆల్ ట్రావెలింగ్. నేను, గెటప్ శ్రీను గారు, తేజ అండ్ రోహిణి గారు, 4 of us are in the thing. సో ఏమైంది, వీఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ద బుల్లకాట్ అండ్ సడన్ గా ప్రశాంత్ గారు సెంటర్ డ్రోన్ కెమెరా ఆబ్వియస్లీ ఈ కౌస్ కి ఎద్దులకి భయపడుతున్నారు కదా. సడన్ గా ఇటు అటు వెళ్తుంది మౌంటైన్. సో ఇమాజిన్ ఇఫ్ వి గో మిడిల్ ఆఫ్ ది మౌంటైన్, అంటే ఆ రోడ్ లో ఉన్నాము, మౌంటైన్ రోడ్ మీద షార్ట్ ఘాట్ రోడ్ టైప్. ఇఫ్ వి గో దట్ సైడ్ గాన్, వి ఆర్ ఆల్ గాన్. అండ్ ఇటుపక్క ఇట్స్ అంటే ఇట్లా స్లోప్ గా ఉంది. లక్కీలీ సీరియస్లీ అంటే నేను చెప్పాలంటే ఆ భయంలో అటు వెళ్తే మనం అందరూ గాన్. సో ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్, సీరియస్లీ ఐమ్ టెల్లింగ్, There were so many incidents like that. It was scared. So we went that side. అంటే అది ఏదో ఒక ఫోర్స్ అటు వెళ్ళింది. We all fell down that side. And we all fell down and then we were like shit, where are we? Thank God. నేను అసలు నా ప్రాణం అందరూ అసలు ఇంత అందమైన హీరోయిన్. సూపర్ అండి. ఫైనల్లీ ఈ మూవీకి సంబంధించి మంచి రెస్పాన్స్ అయితే జనాల నుంచి బాగా వస్తుంది. సో అదేవిధంగా అంతే బాగా సక్సెస్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో బిఫోర్ ఎండింగ్, సో ఐల్ హ్యావ్ ఎ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ యూ. సో ఓన్లీ అమృత కదా, ర్యాపిడ్ ఫైర్ నాకు లేదు కదా. ఓకే, సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ అమృత గారు. సో
Is there something you enjoyed as a kid that kids today wouldn't understand? అయ్యో అయ్యో ఇలా ఇలా అడిగితే నేను time చెప్పనా? పడుతుంది. Yeah, చెప్పండి. అంటే ఎస్పెషల్లీ మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న నిమ్మ పిప్పర్మెంట్లు ఉండేవి. అవును, పిప్పర్మెంట్. అప్పుడే కొత్తగా టైగో బిస్కెట్స్, పార్లేజీ బిస్కెట్స్ బాగా త్రూ అవుట్ ఇండియా స్టార్ట్ అయ్యాయి. సో దోస్ థింగ్స్ నౌ ఇప్పుడు పార్లేజీ ఇస్తే పిల్లలందరూ వచ్చి ఈ బిస్కెట్స్ ఏంటి, నాకు ఇంకా బ్రాండెడ్ కావాలి. సో దోస్ థింగ్స్ నౌ దీస్ కిడ్స్ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్ వెన్ వి స్టార్టెడ్. Superb. So are you good at keeping secrets? Yeah. Okay. మీరు మ్యామ్? నేనైతే క్లోజ్ బుక్, యూ కాంట్ ఈవెన్ గెట్ ఎనీథింగ్. సో జాగ్రత్తగా ఉండాలి అయితే. సో వుడ్ యూ స్టీల్ ఎనీథింగ్ టు ఇంప్రెస్ ఎనీవన్? To impress somebody, to steal something, no. No. మీరు మ్యామ్? నాలెడ్జ్. Oh, amazing. So such a brilliant answer. Next. Do you have any secret talent? సీక్రెట్ టాలెంట్ అని ఏం లేదు, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ స్లోలీ, లైక్ ఐ నథింగ్ లైక్ దట్. Okay. So have you ever woken up from a dream and believed it was real? No. 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 Okay, fine. So have you ever followed a fashion trend you later regretted? I think that boot cut pants. I అంటే అప్పుడు I used to hate it. I don't know how, but now it's so trendy. Okay. So Tejas had just birthday date. I don't know. You I don't know? forgot. 3 years you worked. So I forgot. Okay, ma'am. So Amrita's birthday. I'm so Nobody sorry. knows. Nobody knows each other's birthday. We never celebrate it. Okay, that's it. Fine. All the best for your movie. Thank you. So I know it will rock. And once again, all the best to Thank you so much. And thank you so much for your lovely time. థ్యాంక్ యూ. So, guys, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ హనుమాన్ మూవీ టీమ్. సో మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.